సుస్వాగతం i5 మీడియా వార్తలకు. ఈనాటి తాజా వార్తలతో మీ ముందుకొచ్చాం. ప్రత్యేక విశ్లేషణల కోసం చూస్తూ ఉండండి. రాష్ట్ర డీజీపీ గారు ఉండాల్సిన ఈ బైఠకుల్లో ఉండాల్సి ఉండే, ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ దృష్ట్యా వారు అడిషనల్ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ 3 గంటలకు ఏదో మీటింగ్ అనే దృష్ట్యా రాలేకపోయినారు. వచ్చిన అధికారులందరితోటి కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీల పట్ల మన పోలీసులు వ్యవహరించే తీరు, వాటి అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రమోషన్స్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా వెంటనే రిజిస్టర్ చేయాలనేది కూడా కమిషన్ నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామనే అంగీకారం కూడా వారు అంగీకరించడం జరిగింది. విషయం దృష్టికి చాలా ఫిర్యాదులు అందడం వల్ల మనము ఈ స్టేట్ లెవెల్ రివ్యూ ఈ రామగుండంలో జరపడం జరిగింది. సీనియారిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఆ క్రైటీరియాలో కొంతమంది ఫిట్ కావట్లేదు అన్నారు. దానికి మనం కమిషన్ నుంచి డైరెక్షన్స్ ఇస్తాము. కమిషన్కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ మేము డైరెక్షన్ చేయడం వల్ల రిలాక్సేషన్స్ ఇస్తారు. ప్రమోషన్స్ కూడా వెంటనే ఆపద్దని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా మంచి ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క రివ్యూ జరగడం జరిగింది. కాకపోతే దీంట్లో అడిషనల్ డీజీపీ గారు ఎలక్షన్ దృష్ట్యా రాలేకపోయారు. మళ్ళీ రెండో సమావేశం కూడా ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. కొన్నిటి మీద కమిషన్ వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ల విషయంలో సాటిస్ఫై కాలేదు నేను. ముఖ్యంగా ఎందుకంటే మనం అనుకున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీస్ సంఖ్య ఉంది, కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, అడిషనల్ డిఎస్పీ కానీ, అడిషనల్ ఎస్పీ కానీ, ఎస్పీ వరకు, ఐజీ, డిఐజీ, డీజీ వరకు కూడా ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో ఆ రిపోర్ట్ కూడా సబ్మిషన్ చేయాలన్నాము. అది ప్రమోషన్ కూడా ఎంతమందికి ఇచ్చినారనేది కూడా సబ్మిషన్, వాళ్ళ యొక్క సబ్మిషన్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళొకసారి రివ్యూ తీసుకుంటాను నేను. అప్పుడు ఈ మన డీజీపీ గారిని పిలిచి వారికి నేను ఇవ్వాల్సిన కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.